సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తమిళనాడులో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఈ వార్తను మొత్తం తెలుసుకుంటే హృదయం చలించిపోతుంటుంది. చాలా బాధ, ఆందోళన కూడా కలిగిస్తుంటుంది. మీకు కొంచెం ఇబ్బంది కలగొచ్చు ఈ వార్త, బట్ తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఆ ప్రమాదాలని ఎలా జరుగుతున్నాయి ఏంటని. తమిళనాడులో కోయంబత్తూర్ ఆ పరిసర ప్రాంతాలలో ఏనుగుల బెడద అనేది హెవీగా అక్కడ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఆ ప్రాంతాల్లో ఏనుగులు నిత్యం బయటికి వస్తుంటాయి, రోడ్ల మీద తిరుగుతుంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఏనుగుల గుంపు లేదా ఏనుగులు ఒక గ్రామానికి వచ్చి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తులను ఆహారం కోసం వచ్చి ఇద్దరు వ్యక్తులను ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వ్యక్తులను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన సంచలనంగా మారింది. అభంశుభం తెలియనటువంటి వారు ఇంట్లో ఒక వృద్ధురాలతో పాటు ఇంకొక వ్యక్తి, ఏమీ తెలియదు వాళ్ళకు, అలా సడన్గా ఆ రకంగా అడవుల నుంచి ఏనుగులు వస్తాయి, ఇంట్లోకి చొరబడతాయి, ఇంట్లో ఉన్నటువంటి మమ్మల్ని ఈ విధంగా చంపేస్తాయని కూడా వారు ఊహించి ఉండరు. ఇలాంటి దారుణ ఘటన కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో తమిళనాడులో చోటు చేసుకుంది. ఒకసారి ఆ వార్త పూర్తిగా మనం చూద్దాం, ఏం జరిగింది ఎట్లనేది కూడా. వాటర్ఫాల్ తేయాకు తోటలోని కార్మికుల నివాస ప్రాంతం కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇది సోమవారం తెల్లవారుజామున, అంటే ఈరోజు ముందు అర్ధరాత్రి 3:30 సమయంలో ఒక ఏనుగుల గుంపు ఆహారం కోసం ఆ యొక్క ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇళ్లల్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గుంపు అసలా అనేటువంటి 55 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె మనవరాలు హేమశ్రీ ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఆ గుంపు ఇంట్లోకి వచ్చి దాడి చేసింది. వారు తేరుకునే లోపే ఏనుగులు వారిని తొక్కి చంపేశాయి. చుట్టుపక్కల వారు శబ్దాలు విని బయటకు వచ్చి చూసరికి జరగాలని నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. సమాచారం అందుకున్న వాల్పారై రేంజ్ అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వాల్పారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా అధికారులు తెలిపారు. అలాగే ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతంలో అదనపు హెచ్చరిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు గస్తీని కూడా ముమ్మరం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రాంతంలో ఏనుగులు దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. వాల్పైరై ప్రాంతంలో ఆనమలై టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండడంతో ఇక్కడ ఏనుగులు అధికంగా ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గత డిసెంబర్లో కూడా ఏనుగుల దాడులకు సంబంధించినటువంటి ఘటనలు అక్కడ జరిగాయి. బట్ అక్కడ నిత్యం ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి, కానీ ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడుతుంటారు. ఏనుగులు వస్తున్నాయంటే వాటిని మరలా అడవిలోకి పంపించే ప్రయత్నమో లేకుంటే ఆ దాడి చేసేటువంటి సమయంలో పరిగెత్తడమో ఇలా చేస్తూ ఉండేటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. నిత్యం వాళ్ళకు ప్రాణభయంతో, ప్రాణ సంకటంతో అక్కడ జీవిస్తుంటారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు ఉదయం జరిగింది చాలా దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే అర్ధరాత్రి 3:30 సమయం, చీకట్లో అందరూ నిద్రలో ఉన్నారు, వారికి ఏం తెలీదు, వస్తాయని కూడా ఊహించరు. పగలు వేళల్లో ఒకవేళ ఏనుగుల గుంపు వస్తే ఊర్లోకి అడుగు పెడితే వీరు పారిపోవడమో లేకుంటే వాటిని చెదరగొట్టి లోపలికి పంపించడమో, సౌండ్లు చేయడమో అలాంటివి చేస్తుంటారు. కానీ అవకాశం లేదు. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సందర్భంలో ఏనుగుల గుంపు చాలా తెలివిగా ప్రవేశించింది, సైలెంట్గా ప్రవేశించింది ఊర్లోకి. ఇంట్లోకి చొరబడి ఆహారం కోసం వచ్చిందంటున్నారు. అదేదో అక్కడ ఏమన్నా దొరికితే తీసుకొని వెళ్తే బాగుండేది, కానీ ఆ ఏనుగుల గుంపు నేరుగా అక్కడ మంచంలో పడుకున్నటువంటి వృద్ధురాలు, ఆమె మనవరాలు ఇద్దరిని కాళ్ళతో తొక్కి కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన జరిగింది అక్కడ. దీంతోనే ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు వచ్చి, అక్కడ రేంజ్ ఆఫీసర్లు వచ్చి దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా జరగరాని నష్టమైతే ఒకటి జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేంజ్ ఆఫీసర్ల పైన ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమస్యలు నిత్యం వస్తూనే ఉన్నాయి, ఎందుకు మాకు ప్రాణభయం నుంచి బయటకు పంపించండి అని చెప్పి చాలామంది కూడా వారు ఆగ్రహణ వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. డిసెంబర్లో అంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయి. మాకు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించడానికి కూడా వారు చెప్తున్నటువంటి భావోద్వేగపూరితమైనటువంటి మాటలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి దారుణ ఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారింది.